వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంతర్జాతీయ సమస్యలు అనగా 5th చాప్టర్ గురించి మాట్లాడదాం. అంతర్జాతీయ సమస్యల్లో ముఖ్యంగా యాసిడ్ రైన్స్ అంటే ఆమ్ల వర్షాలు కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, ఓజోన్ యొక్క డిఫిషన్స్ కానీ ఇవన్నీ మాట్లాడుకోవాలా. ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. మరి ఈరోజు టాపిక్ ఆమ్ల వర్షాలు, యాసిడ్ రైన్స్. మరి యాసిడ్ రైన్స్ అంటే ఏమిటి? యాసిడ్ రైన్స్ రావడానికి గల కారణాలు ఏంటి? యాసిడ్ రైన్స్ పడిన తర్వాత మన జంతువుల మీద కానీ, మానవుల మీద కానీ, రాతి కట్టడాల మీద కానీ ఏ విధమైన ప్రభావం చూపుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా విన్నాం. సరే, ముందుగా యాసిడ్ రైన్స్, ఆమ్ల వర్షాలు మనందరికీ లోయర్ క్లాస్లో నేర్చుకుంటాం. యాసిడ్స్, బేసిడ్స్ అంటే ఆమ్లాలు, క్షారాలు. మనం పిహెచ్ మానం అనేది ఒకటి ఉంది. పిహెచ్ మానం హైడ్రోజన్ యొక్క రుణ సంవర్గ మానాన్నే మనం పిహెచ్ అంటాము. ఈ పిహెచ్ మానంలో 1 to 14 వరకు నెంబర్స్ ఉంటాయి. పిహెచ్ మానంలో ఈ 1 to 14 ఉన్నటువంటి పిహెచ్ మానంలో 7 లోపల కానీ నంబర్ వస్తే 7 లోపల ఉన్నటువంటి నెంబర్లన్నీ కూడా ఆమ్లాలే. అనగా 7 లోపల నంబర్లు వచ్చాయనుకోండి ఆమ్లాలు అవుతుంది, 7 పైన వచ్చాయనుకోండి క్షారాలు అవుతుంది. మనకి ఇవన్నీ ఇక్కడ మనకేమి ఎగ్జామ్లో అడగడు. మీకు బేసిక్స్ ఒకటి చెప్తున్నా. పిహెచ్ మానం మనం లోయర్ క్లాస్లో నేర్చుకుంటాం. ఆమ్లాలు, క్షారాలు అనే పాఠ్యాంశంలో పిహెచ్ని ఆధారంగా చేసుకుని ఆ రంగును బట్టి ఏవి ఆమ్లాలు, ఏవి క్షారాలు అనేది మనం అక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిహెచ్ మానంలో 1 నుంచి మొత్తం 14 ఉంటాయి. 7 లోపల కానీ వచ్చినట్టయితే ఆమ్లాలు. మరి ఆమ్లాలు 7 లోపల అంటున్నాం కదా. మరి ఐపీసీసీ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది మనము గ్లోబల్ వార్మింగ్ దగ్గర చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి? ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఐపీసీసీ సంస్థను 1988వ సంవత్సరంలో వెరీ ఇంపార్టెంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా 1988లో ఏర్పాటు చేసినటువంటి ఐపీసీసీ అనేటువంటిది ఎవరైనా ఏర్పాటు చేశారంటే ఇక్కడే ఒకసారి మాట్లాడుతున్నాం. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ మరియు ప్రపంచ పర్యావరణ సంస్థ, ఈ 2 సంస్థలు ఐపీసీసీని ఏర్పాటు చేశారు. మళ్ళీ మాట్లాడుతున్న గ్లోబల్ వార్మింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి సంస్థ స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా 1988వ సంవత్సరంలో ఏర్పడింది. ఈ జెనీవా కేంద్రంగా ఏర్పడినటువంటి ఐపీసీసీ ఒక నిర్వచనం ఇచ్చింది. ఏవైతే వెరీ ఇంపార్టెంట్, సివిల్ సర్వీస్ లో కూడా అడిగిన ప్రశ్నలు వెరీ ఇంపార్టెంట్. 5.6 కంటే తక్కువ ఉన్నవి అన్నీ కూడా ఆమ్ల వర్షాలకు ఆమ్ల వర్షాల కింద మనం లెక్కిస్తాము. వెరీ ఇంపార్టెంట్. సార్ యాక్చువల్గా 7 లోపల ఉండేటువంటి ఆమ్లాలే, కానీ ఐపీసీసీ నివేదిక ప్రకారం ఎగ్జాక్ట్లీ 5.6 మరి గుర్తుపెట్టుకోవచ్చు. 5-6 సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. 5.6 కంటే బిలోగా ఉన్న వాటిని మనం ఐపీసీసీ నివేదిక ప్రకారం యాసిడ్ రైన్స్ గా ప్రకటించడం జరిగింది. ఏం లేదు, ఆ హైడ్రోజన్ యొక్క రుణ సంవర్గమానాన్ని మనము పిహెచ్ అంటాము. ఏది బ్రెయిన్ ఫీడ్ చేద్దండి, ఇవన్నీ మీకు లోయర్ క్లాస్ లో ఉంటాయి, ఇవన్నీ అవసరం లే. ఈ పిహెచ్ మానంలో ఎగ్జాక్ట్లీ 5.6 దానికంటే దిగువ ఉన్నవన్నీ కూడా యాసిడ్ రైన్స్ కింద ఐపీసీసీ నివేదిక తెలియజేస్తుంది. ఎందుకంటే సివిల్ సర్వీస్ లో అడిగారు. ఐపీసీసీ నివేదిక ప్రకారం ఈ క్రింది ఎంత పిహెచ్ ఉన్నప్పుడు దాన్ని ఆమ్ల వర్షాలుగా ట్రీట్ చేస్తారు? 5.6 లేదా 5.6 బిలో. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆమ్ల వర్షాలు, యాసిడ్ రైన్స్ అనే పదాన్ని వాడిన వ్యక్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్. రాబర్ట్ ఆంగోస్ స్మిత్. మీకు అవసరం లేదు సార్, ఇది కూడా సివిల్ సర్వీస్ లో అడిగిన ప్రశ్న. నేను చెప్పేటువంటి ప్రశ్నల్లో బాగా ఎక్కడ ఫోకస్ చేయాలో చెప్తున్నా. యాసిడ్ రైన్స్ ఐపీసీసీ నివేదిక ప్రకారం 5.6. ఐపీసీసీ అనగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ వార్మింగ్ వచ్చినప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ప్రపంచ వాతావరణ సంస్థ, ప్రపంచ పర్యావరణ సంస్థ, ఈ సంస్థలు స్విట్జర్లాండ్ జెనీవా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఐపీసీసీలో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆమ్ల వర్షాలు అనేటువంటి పదాన్ని మొదటిసారిగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ ఆంగోస్ స్మిత్. సరే, మీరు అంతా గుర్తుపెట్టుకోండి.
స్మిత్ గుర్తుపెట్టుకోండి. ఈ రాబర్ట్ ఆంగ్రోస్ స్మిత్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా వీటిని యాసిడ్ రైన్స్ అనేటువంటి పదాన్ని పరిచయం చేయడం జరిగింది. సివిల్ సర్వీస్ లో అడిగినటువంటి ప్రశ్న. మరి ఆమ్ల వర్షాలకు యాసిడ్ రైన్స్ కు గల కారణాలు ఏంటి? ఇది బిట్టు. ఇక్కడ నుంచి తరచుగా మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ తీసుకోండి, ఆమ్ల వర్షాల మీద ప్రశ్న అడిగిందంటే ఖచ్చితంగా దీని మీద ప్రశ్న లేకుండా ఉండదు. మొదటిసారిగా అసలు ఆమ్ల వర్షాలకు గల కారణం ఏమిటంటే సల్ఫర్ డయాక్సైడ్. వెరీ 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 ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే, అంత ఇంపార్టెంట్. ప్రశ్నలు లేకుండా ఆమ్ల వర్షాల మీద, ఎందుకంటే ప్రపంచ సమస్యలు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్న అడుగుతాడు. అందులో భాగంగా సల్ఫర్ డయాక్సైడ్. సార్ చాలా మంది నాన్ సైన్స్ వాళ్ళు సల్ఫర్ డయాక్సైడ్ ఎలా చదవాలి సార్ అంటే, సల్ఫర్ అనేది ఒక మూలకము, ఒక పరమాణువు, ఇక్కడ డై అంటే రెండు, సల్ఫర్ డయాక్సైడ్. కొన్ని కొన్ని చోట్ల ఈక్వేషన్స్ కూడా వస్తాయి, జస్ట్ ఊరికే రిమెంబర్ చేసుకోండి. మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లో ఏం అడగడం, కానీ బట్టి పట్టుకోకుండా నీట్గా నేర్చుకున్నాం. సరే, సల్ఫర్ డయాక్సైడ్. మరి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి వాయువు, సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి గ్యాసెస్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి? ఎక్కువగా సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి వాయువులు ఎక్కువగా రిఫైనరీల నుంచి విడుదలవుతాయి. సార్ రిఫైనరీలు అంటే ముఖ్యంగా చమురు శుద్ధి కర్మాగారాలు అంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉత్తరప్రదేశ్లోని మధుర అనేటువంటి ప్రాంతంలో మధుర అనేటువంటి రిఫైనరీ ఒకటి ఉంది. ఆ మధుర రిఫైనరీ నుంచి సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో ఉండిపోతుంది. అది వాతావరణంలో చేరినప్పుడు, ఎప్పుడైనా వర్షం పడినప్పుడు, వర్షాన్ని అనగా వాటర్ సంకేతం ఏంటంటే H2O, రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఇదో ఒక ఆక్సిజన్ పరమాణువు కలయిక వల్ల మన వాటర్ అనేటువంటి అణువు ఏర్పడుతుంది. సరే, అణువులు అంటే ఏంది కాదు, పరమాణువుల కలయిక వల్ల ఏర్పడింది అణువు. పరమాణువులు అదో రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలయిక వల్ల వాటర్ ఏర్పడింది. ఈ విధంగా ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాయువు గాల్లో ఉన్నప్పుడు, ఈ గాల్లో నుంచి వర్షం పడినప్పుడు, ఆ వర్షం అంటే వాటర్, అటు H2O, ఈ నీరు కిందికి పడేటప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాయువు ఏం చేస్తుందంటే ఆ నీటిలో కరిగిపోయి ఆ నీటితో రియాక్షన్ జరిగి ఆ నీటితో కలిసిపోయి ఏం ఏర్పడుతుందంటే వెరీ 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 ఇంపార్టెంట్, H2SO4. వెరీ 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 ఇంపార్టెంట్. సార్, H2SO4 అంటే ఏంది? సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం. మిమ్మల్ని మీకు ఇక్కడ ఇది రియాక్షన్స్ ఏం అడగడు. సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, రిఫైనరీ నుంచి విడుదలైనటువంటి సల్ఫర్ డయాక్సైడ్ వాయువు వాటర్ వర్షం రూపంలో కింద పడినప్పుడు, ఈ వాటర్లోకి పైన వాతావరణంలో ఉన్న ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాయువు నీటితో కలిసిపోయి, నీటితో రియాక్షన్ జరిగి వాటర్లో కరిగిపోయి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని రిలీజ్ చేస్తుంది. దీన్ని కింగ్ ఆఫ్ కెమికల్ అంటారు, కింగ్ ఆఫ్ కెమికల్స్. మనకు అవసరం లే. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం పేరులోనే ఉంది యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం డైరెక్ట్ ఆ వర్షపు చినుకుల్లో కరిగిపోయింది కదా సల్ఫర్ డయాక్సైడ్, ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం డైరెక్ట్ గా భూమి మీద పడుతుంది. అనగా సల్ఫర్ డయాక్సైడ్ వాయువు నీటితో చేరినప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. వెరీ ఇంపార్టెంట్. సల్ఫర్ డయాక్సైడ్ వాయువు ఎక్కడి నుంచి విడుదలవుతుందంటే రిఫైనరీలు. ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడగాడు. మధుర ఉత్తరప్రదేశ్లోని మధుర అనేటువంటి రిఫైనరీ నుంచి ఈ క్రింది ఏ గ్యాస్ విడుదలవుతుంది? చమురు శక్తి కర్మాగారాలు అనగానే బ్రెయిన్ లో ఫీడ్ చేయాలి సార్ సల్ఫర్ డయాక్సైడ్ వాయువు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక రెండవది చాలా ఇంపార్టెంట్, నైట్రోజన్ ఆక్సైడ్స్, NOx అంటాం. నైట్రోజన్ ఆక్సైడ్స్ 3 ఉన్నాయి కదా. ఈ 3 కూడా విత్ సంకేతాలతో గుర్తుపెట్టుకోవాలి. నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎక్కడి నుంచి విడుదలవుతాయి మళ్ళీ మాట్లాడదాం. సల్ఫర్ డయాక్సైడ్ వాయువు ఎక్కడి నుంచి గ్యాస్, సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఎక్కడి నుంచి రిఫైనరీ నుంచి విడుదలవుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్స్, ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ లో 3 ఉన్నాయి. అందులో ఒక దాని పేరు ఏం పేరంటే NO. దీన్ని ఏమంటామంటే నైట్రిక్ ఆక్సైడ్. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది ఖచ్చితంగా, ఎందుకంటే రేపు ఎగ్జామ్ హాల్లో ఒక్కొక్కసారి ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే నైట్రిక్ ఆక్సైడ్ పదం ఇవ్వడు, NO ఇచ్చాడు. సివిల్ సర్వీస్ లో జరిగినాయి ఇవి, అందుకే చెప్తున్నా. దీంతో సహా ఎందుకంటే కన్ఫ్యూజ్ పడతారు. 4-5 సార్లు ప్రాక్టీస్ చేయండి, ముఖ్యంగా నాన్ సైన్స్ వాళ్ళు, ఎందుకంటే నాన్ సైన్స్ వాళ్ళకు అవగాహన ఉండదు. నైట్రిక్ ఆక్సైడ్ సరే ఎక్కడి నుంచి విడుదలైతే మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ ఈ 3 చూద్దాం. రెండవసారి నైట్రస్ ఆక్సైడ్. చూడండి, నైట్రస్ ఆక్సైడ్ సార్ మనందరికీ తెలిసిందే. దీన్ని లాఫింగ్ గ్యాస్ అంటారు, నవ్వించే వాయువు అంటారు. ఇక్కడ చూడండి, నైట్రస్ ఆక్సైడ్ కు తేడా ఏమంటే, ఇక్కడ నైట్రోజన్ అనేది ఒక పరమాణువే ఉంది. నైట్రస్ ఆక్సైడ్ లో 2 నైట్రోజన్ పరమాణువులు ఉన్నాయి. ఇది డిఫరెన్స్ సార్. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇదేమో నైట్రిక్ ఆక్సైడ్, ఇదేమో నైట్రస్ ఆక్సైడ్. ఇక మూడోది
నైట్రోజన్ డయాక్సైడ్. చూడు పేర్లోనే ఉంది నైట్రోజన్ డయాక్సైడ్. నైట్రోజన్ డై అంటే 2. ఈ 3 కూడా నైట్రిక్ ఆక్సైడ్ అంటాము. ఈ 3 కూడా నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటాము. రేపు మళ్ళీ పరాక్సీ అసిటల్ నైట్రేట్ పాన్ వచ్చినప్పుడు మాట్లాడతా దాని గురించి. ఫోటో కెమికల్స్ మాకు వచ్చినప్పుడు మాట్లాడతా నైట్రోజన్ ఆక్సైడ్స్. మీరు బ్రెయిన్లో ఫిట్ చేసింది అంటే ఈ 3 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆమ్ల వర్షాలకు ప్రధానమైన కారణాలు ఏంటంటే ఒకటి సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్, రెండోది నైట్రోజన్ ఆక్సైడ్ గ్యాసెస్. నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటే ఏంటంటే 3 ఉన్నాయి నైట్రోజన్ ఆక్సైడ్స్. అందులో ఒకటి నైట్రిక్ ఆక్సైడ్, రెండవది నైట్రస్ ఆక్సైడ్, ఇక మూడవది నైట్రోజన్ డయాక్సైడ్. సార్ ఇక్కడే చెప్తున్నా, ఈ 3 గ్యాసెస్లో ఈ 3 నైట్రోజన్ ఆక్సైడ్లో ఎక్కువగా ఈ నైట్రిక్ ఆక్సైడ్ చాలా చాలా ఎక్కువగా విడుదలవుతుంది. అనగా అతి ప్రధానమైనటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ అయింది. ఎన్నోసార్లు అడిగాడు ఇది కూడా. 3 నైట్రోజన్ ఆక్సైడ్లో సార్ 3 రకాల నైట్రోజన్ ఆక్సైడ్లో ఒకటి నైట్రిక్ ఆక్సైడ్, 2 నైట్రస్ ఆక్సైడ్, 3 నైట్రోజన్ డయాక్సైడ్. ఇక చూడండి, నైట్రిక్ ఆక్సైడ్ 95% ఉంటుంది, ఇక మిగిలింది 5%. అనగా ప్రధానంగా ఉన్నది ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్. దీని పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది నైట్రోజన్ డయాక్సైడ్. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చూడండి సార్, ఈ విధంగా వాతావరణంలోకి ఈ నైట్రిక్ ఆక్సైడ్ కానీ, ఈ నైట్రస్ ఆక్సైడ్ కానీ, ఈ నైట్రోజన్ డయాక్సైడ్ కానీ, ఈ 3 నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కడి నుంచి విడుదలవుతాయి? ఒక 2 గుర్తుపెట్టుకోండి చాలు. ఎక్కడి నుంచి విడుదలవుతాయి? ఫస్ట్, ఎక్కువగా నత్రజని సంబంధిత ఎరువులు. అనగా రైతులు వ్యవసాయ రంగంలో మనందరికీ తెలిసింది, ఇప్పుడు యూరియా వేసామనుకో, యూరియాలో నైట్రోజన్ అనేటువంటి ఒక న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా నత్రజని సంబంధిత ఎరువులు రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువులు ఉపయోగించినప్పుడు ఈ నైట్రోజన్ సులభంగా వాతావరణంలోకి చేరుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్ సులభంగా చేరుతున్నాయి. రెండవది బొగ్గు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అనగా బొగ్గును ఉపయోగించి విద్యుత్తును తయారు చేసే క్రమంలో ఈ నేల బొగ్గు నుంచి ఆ విద్యుత్తును తయారు చేసే క్రమంలో నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేది ఏమైతేనంటే వాతావరణంలోకి విడుదలవుతుంది. ఈ విధంగా వాతావరణంలోకి విడుదలైనటువంటి ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓ చిన్న ఎగ్జాంపుల్ NO2 అనుకున్నాం, ఓ చిన్న ఎగ్జాంపుల్ నైట్రోజన్ డయాక్సైడ్ అనుకున్నాం. ఈ వాతావరణంలోకి చేరినటువంటి ఈ నైట్రోజన్ డయాక్సైడ్ అనుకున్నాం, ఎన్నో ఉన్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ ఉన్నాయి, నైట్రస్ ఆక్సైడ్ ఉన్నాయి, నైట్రోజన్ డయాక్సైడ్. ఈ విధంగా వాతావరణంలో చేరినటువంటి నైట్రోజన్ డయాక్సైడ్ వాటర్తో వర్ష రూపంలో కిందకి పడినప్పుడు, సార్ వర్షం కింద పడుతుంది, కింద పడినప్పుడు చూడండి ఒకసారి, కింద పడినప్పుడు ఈ నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు ఆ వాటర్లో ఆ నీళ్ళల్లో కరిగిపోయి నత్రిక్ ఆమ్లంగా మారుతుంది, HNO3. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఇవి ఈక్వేషన్స్ అవసరం లే, ఏమేమి ఏర్పడతాయి అని గుర్తుపెట్టుకోండి. ఎంత ఈజీ సార్. సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారుతుంది, నైట్రోజన్ డయాక్సైడ్ నైట్రిక్ ఆమ్లంగా మారుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్స్ 3 ఉన్నాయి. NO అంటే నైట్రిక్ ఆక్సైడ్, N2O అంటే నైట్రస్ ఆక్సైడ్, NO2 అంటే నైట్రోజన్ డయాక్సైడ్. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడింది, ఈ విధంగా నైట్రిక్ ఆమ్లం ఏర్పడింది. మీకు ఈక్వేషన్ అడగడు, మళ్ళీ చెప్తున్నా. అడిగితే ఏమడుగుతాడంటే ఆ నంబర్లు అడుగుతాడు. అంటే NO అంటే ఏంది? రేపు ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే నైట్రోజన్ ఆక్సైడ్లో ఈ క్రింది అత్యధికంగా విడుదలయ్యేటువంటి దానిని గుర్తించాడని చెప్పి ఎగ్జామ్ హాల్లో 4 ఆప్షన్లో వాడు నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ అట్లా రాయడు. NO, NO2, N2O ఇట్లా అడుగుతాడు కాబట్టి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. అక్కడ మీరు సంకేతాలు నేర్చుకోండి, కానీ ఈక్వేషన్ మాత్రం అంత అవసరం లేదు. సరే సార్, ఇప్పుడు చూడండి, ఒకటేమో సల్ఫర్ డయాక్సైడ్ వల్ల సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడింది, రెండోదేమో నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల నైట్రిక్ ఆమ్లం ఏర్పడింది. ఇక 3వ పొల్యూషన్ ఉంది, దాని పేరు కార్బన్ డయాక్సైడ్. సార్ మనందరికీ తెలిసింది, రోజు రోజుకు పారిశ్రామిక విప్లవం పెరగడంతో ముఖ్యంగా ఎక్కడైతే థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి కానీ, లేదా పరిశ్రమల నుంచి కానీ, లేదా వాహనాల సంఖ్య నుంచి ఎక్కువగా ఏమైపోతుందంటే కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ఈ విధంగా విడుదలైన కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో 0.03 కంటే ఉండాలి. 0.03 ఉంటే మనమందరం కూడా హ్యాపీ. కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిందో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఏమైతుందంటే పెరిగిపోతుంది, 0.03 కంటే ఎక్కువైతుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆ నీటిలో అనగా H2O తో రియాక్షన్ జరిగి వెంటనే అనగా సేమ్ ఏ విధంగా అయితే రియాక్షన్ చేస్తున్నాయో ఈ H2O తో రియాక్షన్ జరిగి కార్బనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సార్ 1-2 సార్లు చదివితో వస్తుంది. దీన్ని బైకార్బోనేట్స్ అని కూడా అంటారు.
బైకార్బోనేట్స్ గా మారుతుంది, లేదా కార్బోనిక్ యాసిడ్ గా మారుతుంది. ఆ కార్బోనిక్ యాసిడ్ 1కి 2 సార్లు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వాతావరణంలోకి చేరినటువంటి సల్ఫర్ డయాక్సైడ్ కానీ, నైట్రోజన్ డయాక్సైడ్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ వాటర్తో రియాక్షన్ జరిగి సల్ఫర్ డయాక్సైడ్ ఏమో సల్ఫ్యూరిక్ ఆమ్లంగాను, నైట్రోజన్ డయాక్సైడ్ ఏమో నైట్రిక్ ఆమ్లంగాను, కార్బన్ డయాక్సైడ్ ఏమో కార్బనిక్ ఆమ్లంగాను కిందకు చేరుతున్నాయి. కిందకు చేరి వివిధ రకాలైనటువంటి జంతువుల మీద, వివిధ రకాలైన మానవుల మీద, వివిధ రకాలైన కట్టడాల మీద ప్రభావం చూపుతున్నాయి. మరి ఏం ప్రభావం అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి యాసిడ్ రైన్స్ అనగానే మీ బ్రెయిన్లో ఫీడ్ చేసింది ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ రిఫైనరీ నుంచి విడుదలవుతుంది. నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్స్. నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటే ప్రధానమైనవి ఏంటంటే రసాయనిక ఎరువులు అనగా యూరియాలో ఉంటాయి. రసాయనిక ఎరువులతో పాటుగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి కూడా విడుదలైతే గుర్తుపెట్టుకోండి. కార్బన్ డయాక్సైడ్ ఎక్కడి నుంచి? పరిశ్రమల నుంచి విడుదలవుతుంది, వాహనాల కాలుష్యం నుంచి విడుదలవుతుంది, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలవుతుంది. ఎక్కడ చూసినా కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ బాగు సల్ఫర్ డయాక్సైడ్ మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ ఎక్కడ విడుదలవుతాయి జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏం విడుదలవుతుందని గుర్తుపెట్టుకోండి, ఏం రియాక్షన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఈ రియాక్షన్ అంతా కూడా మీకు అవసరం లేదు. సరే, మరి ఆమ్ల వర్షాలు ప్రభావాలు వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఆమ్ల వర్షాలు ఒకవేళ భూమి మీద పడినాయి. భూమి మీద పడినప్పుడు ఆమ్ల వర్షాలు భూమి మీద పడినప్పుడు ఎవరెవరి మీద ప్రభావం చూపుతాయి? అందులో మనం ఏం చేద్దామంటే మానవుల మీద మొదటగా ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మానవులు ఒకసారి చూద్దాం సార్. రకరకాలుగా మాట్లాడుకున్నాం. మానవుల మీద ప్రభావం ఏది, నేల మీద ప్రభావం ఏది, వృక్షాల మీద ఏమి, రాతి కట్టాల మీద ఏమి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మానవులు. ఒకవేళ ఆమ్ల వర్షాలు, ఒకవేళ యాసిడ్ రైన్స్ ఒకవేళ మానవుల మీద పడింది అనుకో, మనం వర్షంలో ఉన్నప్పుడు బయట నిలబడినప్పుడు మామూలు వర్షాలు పడినప్పుడు చాలా మంది ఆస్వాదిస్తారు. ఒకవేళ యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలు అనేవి భూమి మీద పడినప్పుడు మరి ఒకవేళ మానవులకు కానీ ఆ ఆమ్ల వర్షాలు పడితే ఏం జరుగుతుంది సార్? మన బాడీలో ఈ చర్మం అనేది ఒక పిగ్మెంట్ ఉంటుంది, నలుపు కలర్లో ఉంటుంది చర్మం. దాని పేరు ఏం పేరంటే మెలనిన్. సరే, దాన్ని మనకొద్దు. ఈ మెలనిన్ అనేది ఉండడం వల్ల, ఈ మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉండడం వల్ల, మెలనిన్ అనేటువంటి వర్ణకం ఉండడం వలన సూర్యుడి నుంచి వచ్చేటువంటి అనేక రకాల కిరణాలు ఏం చేస్తుందంటే ఇది డైరెక్ట్గా అబ్జర్వ్ చేసి డైరెక్ట్ రిఫ్లెక్షన్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది టానింగ్, దాన్ని టానింగ్ అంటాం, అంటే బాగా గాఢవర్ణంలో ఉన్నటువంటి రంగును టానింగ్ మనకు అవసరం లేదు. సరే, ఎప్పుడైతే ఇది ఉందో కానీ ఆమ్ల వర్షాలు మన యాసిడ్ రైన్స్ మానవుల యొక్క చర్మం మీద పడినప్పుడు ఇంతకుముందు మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉండాలా. ఎప్పుడైతే ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ ఉందో బ్లాక్ కలర్ లో ఉండి అతి నీళ్ళ లోహిత కిరణాలు కానీ లేదా వేరే రకమైన కిరణాలు కానీ మానవ శరీరం లోపలికి వెళ్ళడం లే. కానీ ఎప్పుడైతే యాసిడ్ రైన్స్ పడినాయనుకో, మన బాడీ మీదకి యాసిడ్ రైన్స్ పడితే మన బాడీ నలుపు రంగు కాకుండా సార్ మన చర్మం అంతా నలుపు రంగులో ఉంటుంది. కారణం ఏంటంటే మెలనిన్ అనేటువంటి వర్ణకం. ఎప్పుడైతే మన బాడీ మీదకి యాసిడ్ రైన్స్ పడతాయో పడిన వెంటనే మెలనిన్ అనే పిగ్మెంట్ వెళ్ళిపోయి పసుపు కలర్లోకి మారుతుంది. పసుపు రంగులోకి బాడీ మొత్తం మన చర్మం అంతా కూడా పసుపు రంగులోకి మారుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఆ పసుపు రంగులో మారినప్పుడు వచ్చేటువంటి ప్రోటీన్ పేరు ఏం పేరంటే సార్ ఎన్నోసార్లు సివిల్ సర్వీస్ నుంచి అడిగినటువంటి ప్రశ్న, జాంతో ప్రోటీన్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇది కూడా ఒక రకమైన పిగ్మెంటే సార్. పిగ్మెంట్ అనగా రంగునిచ్చేది. ఉదాహరణకు మనము వృక్షాలు తీసుకున్నాం అనుకో, ట్రీస్, క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉండడం వల్లనే ట్రీస్ లో ఉన్నటువంటి లీవ్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి. చెట్టులో ఉన్న ఆకు ఎందుకు గ్రీన్ కలర్ లో ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి ఒక పిగ్మెంట్, ఆ పిగ్మెంట్ పేరు ఏంటంటే క్లోరోఫిల్. మన బ్లడ్, మన బాడీలో ఉన్న బ్లడ్ ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగు కారణమైనటువంటి పిగ్మెంట్ ఏంటంటే హీమోగ్లోబిన్. ఎట్లయితే ఒక వర్ణకం ఉండడం వల్ల దానికి రంగుని ఇస్తుంది. ఎప్పుడైతే ఆమ్ల వర్షాలు మన బాడీలోకి పడినప్పుడు మన బాడీలో ఒక కొత్త రకమైనటువంటి ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. దాని పేరే జాంతో ప్రోటీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. యాసిడ్ రైన్స్ మన బాడీలోకి పడతానే మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ వెళ్ళిపోయి కొత్త రకమైనటువంటి పిగ్మెంట్ వస్తుంది. దాని పేరు ఏం పేరంటే జాంతో ప్రోటీన్. జాంతో ప్రోటీన్ ఎక్కడైతే ఏ మానవుల్లో ఉంటుందో ఆ జాంతో ప్రోటీన్ అనగా పసుపు రంగులోకి మారిపోతుంది. వాళ్ళ బాడీలో ఉన్న స్కిన్ ఏమైతుందంటే పసుపు రంగు. సరే, ఇప్పుడైతే బ్లాక్ కలర్ లో ఉంది. ఎందుకు బ్లాక్ కలర్ లో ఉంది? మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంది. కానీ యాసిడ్ రైన్స్ గురైనటువంటి మానవుల యొక్క చర్మంలో మెలనిన్ ఉండదు. మెలనిన్ వెళ్ళిపోయి ఒక కొత్త రకమైన పిగ్మెంట్ వచ్చింది. ఆ పిగ్మెంట్ పేరు ఏంటంటే జాంతో ప్రోటీన్.
జాంతో ప్రోటీన్ వెరీ 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 ఇంపార్టెంట్. జాంతో ప్రోటీన్ వచ్చింది అంటే వాని స్కిన్ కలర్ ఏమిగా మారుతుందంటే పసుపు రంగు. సార్ మారింది సార్ కలర్ మారితే ఏమంటే పిగ్మెంట్ ఈ పసుపు రంగులోకి మారిందంటో మనం బయటికి వెళ్ళినప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటువంటి అనేక రకాల కిరణాలు, సూర్యుని కిరణాలు చాలా రకరకాల కిరణాలు ఉంటాయి. ఇవి డైరెక్ట్ మన బాడీలోకి వెళ్ళిపోయి మనకు క్యాన్సర్లో వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా చాలా ప్రమాదకరం. అనగా యాసిడ్ రైన్స్ మానవులపై ఏ విధమైన ప్రభావం చూపుతుందంటే ఇదిగో జాంతో ప్రోటీన్ అనేటువంటి కొత్త రకమైన పిగ్మెంట్ వచ్చి పసుపు రంగులోకి మారుతుందని గుర్తుపెట్టుకోండి. మెలనిన్ వెళ్ళిపోతుంది, మెలనిన్ అనేది ఉండదు. ఇది మానవుల యొక్క ప్రభావం మానవులపై. రెండవది చూద్దాం. రెండవది నేలపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, మనము నేల మీద ఖాళీ నేల, ఏ విధమైన పంటలు లేవనుకోండి, పంటలు లేని భూముల మీద అంటే మామూలు నేల మీద యాసిడ్స్ పన్నాయనుకో, ఎప్పుడైతే ఈ పంటలు లేని భూముల మీద యాసిడ్స్ పన్నాయనుకో, ఈ నేలలో ఏమైపోతుంది, దాని pH ఎంత 5.6, దాని యొక్క pH ఎంత 5.6. ఎప్పుడైతే నేలలోకి యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలు పడతానే ఆ నేలలన్నీ కూడా ఆమ్లత్వానికి గురవుతాయి. ఆమ్లత్వం అంటే ఏందో కదా సార్, చౌడు నేలలుగా మారిపోతాయి. చౌడు నేలలో పంటలు పండవు, ఎందుకనగా ఆమ్ల గుణం పెరిగిపోతుంది. పంటలలో నేలల్లో ఆమ్ల గుణం పెరిగినప్పుడు ఆమ్ల గుణానికి పంటలు పండవు. ఒక ఇంపాక్ట్ అంటే నేలలో ఆమ్లత్వం పెరిగిపోతుంది, నేలలో ఆమ్ల యొక్క లక్షణాలు పెరిగిపోతాయి. ఆమ్ల లక్షణాలు పెరిగినప్పుడు పంటలు పడవు, ఒక లక్షణం. రెండవది చూద్దాం. నేలలో మామూలుగానే భారలోహాలు ఉంటాయి. ఉదాహరణకు మెర్క్యూరీ కావచ్చు, ఉదాహరణకు క్యాడ్మియం కానీ ఇట్లాంటి భారలోహాలు ఉంటాయి. ఈ భారలోహాల మీదికి యాసిడ్స్ పడ్డాయనుకో, ఈ భారలోహాలు ఏమైతాయంటే ఆ యాసిడ్లు కరిగిపోయి డైరెక్ట్ ఎక్కడికి వెళ్తాయంటే భూగర్భ జలాల్లోకి వెళ్తాయి. ఈ భూగర్భ జలాలను మానవులు కానీ జంతువులు కానీ తాగినప్పుడు ఏమైతాయంటే, మానవులు కానీ జంతువులు కానీ తాగినప్పుడు క్యాన్సర్లు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. మామూలు ఖాళీ నేల మీదకి ఎప్పుడైతే యాసిడ్స్ పన్నాయో భూమిలో కొన్ని భారలోహాలు ఉంటాయి. ఈ భూమిలో ఉన్నటువంటి భారలోహాలు అనగా క్యాడ్మియం కానీ మెర్క్యూరీ కానీ ఇట్లాంటివి ఆ నీటిలో కరిగిపోయి డైరెక్ట్గా భూగర్భ జలాలకు చేరి ఆ భూగర్భ జలాలు తాగినప్పుడు మనకు క్యాన్సర్లు వస్తాయి. ఇక మూడవది, నేల మీద పడినప్పుడు నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు రైజోబియం లెగ్యుమినోస్పరం కానీ అజటోబాక్టర్ కానీ క్లాస్ట్రీడియం కానీ ఇట్లా ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉండి వృక్షాలకు ఉపయోగపడతాయి. వృక్షాలకు ఉపయోగపడడం అంటే ఏమిలే, ఇండైరెక్ట్గా మానవులకు కూడా ఉపయోగపడతాయి. ఈయన అర్థం, వృక్షాలు బాగుంటే మనం బాగుంటాం, ఫోటోసింథసిస్ బాగా జరిగి. మరి ఈ యాసిడ్ రైన్స్, ఈ ఆమ్ల వర్షాలు నేల మీద పడినప్పుడు నేలలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మొత్తం అన్ని చనిపోతాయి. సార్ నేల ఈ భూమి మీద చెత్త చెత్తను శుభ్రం చేసే బ్యాక్టీరియాలు వెళ్ళిపోతాయి, భూమిని శుభ్రం చేసేటువంటి శిలీంధ్రాలు వెళ్ళిపోతాయి. మరి అట్లాంటి సూక్ష్మజీవులు వెళ్ళిపోయినప్పుడు ఈ భూమి అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి, చెత్తాచెదారం పెరిగిపోయి అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అనగా ఈ నేల మీద 3 ఇంపాక్ట్ గుర్తుపెట్టుకోండి. సార్ నేల మీద యాసిడ్స్ పన్నాయనుకో ఆమ్లత్వం పెరిగిపోయి పంటలు పడవు, నేల మీద యాసిడ్ రైన్స్ పన్నాయనుకో భార లోహాలు కరిగిపోయి భూగర్భ జలాలకు చేరి మానవులకు చేరి క్యాన్సర్లు వస్తాయి. ఇక మూడవది, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కూడా యాసిడ్ రైన్స్ పడినప్పుడు చనిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, నేల మీద కాకుండా వృక్షాల మీద ఏమి ఇంపాక్ట్ పడుతుంది ఒకసారి చూద్దాం. వృక్షాలు ఇప్పుడే మాట్లాడుకున్నాం సార్. ఈరోజు ఫోటోసింథసిస్ అనగా కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే గ్రీన్ కలర్లో ఉన్న లీఫ్, దానికి గల కారణమైన పిగ్మెంట్ ఏంటి, క్లోరోఫిల్ అన్నాం. క్లోరోఫిల్ ఉంటేనే, ఆ గ్రీన్ కలర్ ఉంటేనే మన సూర్యకిరణాలు ఆ సోలార్ని ఏం చేస్తాయంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే గ్రీన్ కలర్ ఉండదో ఆ సూర్యకిరణాలను పీల్చుకోలేము, సూర్యకిరణాలు పట్టుకోకపోతే ఫోటోసింథసిస్ జరగదు, కిరణజన్య సంయోగం జరగదు, జరగకపోతే ఫుడ్ తయారు కాదు. అసలు ఫోటోసింథసిస్ జరిగితేనే ఫుడ్ తయారైంది, ఫుడ్ తయారైతేనే మన సమస్త ప్రాణికోటికి ఆహారాన్ని అందిస్తాయి. ఇక చూడండి, ఒక వృక్షం మీదకి, ఒక చెట్టు మీదకి, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చెట్టు మీదకి ఎక్కడన్నా యాసిడ్ రైన్స్ పడింది అనుకోండి. ఎప్పుడైతే యాసిడ్ రైన్స్ పడతానే ఈ పత్రంలో, ఈ లీఫ్లో ఉన్నటువంటి భాగం ఏమవుతుందంటే, ఈ లీఫ్లో ఉన్నటువంటి భాగం, చిన్న ఎగ్జాంపుల్, ఈ భాగంలోకి యాసిడ్ రైన్స్ పడింది అనుకోండి, ఈ భాగం అంతా కూడా క్లోరోఫిల్ వెళ్ళిపోతుంది, అనగా పిగ్మెంట్ గ్రీన్ కలర్ మారిపోతుంది. దీన్ని ఏమంటామంటే సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకసారి ప్రశ్నలు కూడా అడిగాడు, దాన్ని క్లోరోసిస్ అంటాము. ఏం లేదు సార్, క్లోరోసిస్ అంటే ఏమిలే, క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ చచ్చిపోతే దాన్ని క్లోరోసిస్ అంటాం. ఇంకేమిలే అంటే వృక్షాలలో ఉన్నటువంటి పత్రాల మీదికి యాసిడ్ రైన్స్ పడినాయనుకోండి, ఆ యాసిడ్ రైన్స్ పడగానే ఆ వృక్షాలలో ఉన్నటువంటి పిగ్మెంట్ అయినటువంటి క్లోరోఫిల్ చనిపోతుంది, దాన్నే క్లోరోసిస్ అంటాం. ఇక నెక్స్ట్,
ఈ వృక్షాల మీదకి మొత్తం ఈ చెట్టు అనుకోండి, ఈ చెట్టు కానీ లేదంటే ఈ పత్రం మీద మొత్తం ఉంటాయి అన్ని భాగాల్లోనే పడింది అనుకోండి, కణజాలాలు టిష్యూ అంటాం సార్. టిష్యూ అంటే కణాల యొక్క గుంపును కణజాలం అంటాం, అది మనం నేర్చుకున్నాం. ఈ కణజాలాల మీదకి పడతానే ఈ కణజాలం అంతా కూడా దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు దాన్ని ఏమంటామంటే నెక్రోసిస్ అంటాము. ఈ రెండు పదాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ రెండు పదాలు యాసిడ్ రైన్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే సార్. పేరులో ఉంది, పత్రంలో ఉన్నటువంటి పిగ్మెంట్ అయిన క్లోరోఫిల్ చనిపోతే దాన్ని క్లోరోసిస్ అంటాం. నెక్రోసిస్ అంటే కణజాల క్షయం తెలుగులో. ఈ మొత్తం వృక్షంలో కానీ పత్రాల మీద కానీ యాసిడ్ రైన్స్ పడ్డాయి అనుకో, కణజాలాలన్నీ విచ్ఛిన్నం అవుతాయి, కణజాలాలన్నీ నాశనం అవుతాయి. దాన్ని మనం ఏమంటామంటే నెక్రోసిస్ అంటాం. బ్రెయిన్లో ఫీడ్ చేయండి, క్లోరోసిస్, నెక్రోసిస్. ఇప్పుడు చూడండి, ఒక వేరుశనగ పంట పెట్టినటువంటి పొలంలోకి మొత్తం యాసిడ్ రైన్స్ పడినాయి అనుకోండి, మొత్తం యాసిడ్ రైన్స్ పడితే వేరుశనగ పత్రాల మీద పడినప్పుడు క్లోరోఫిల్ నాశనం అవుతుంది, నెక్రోసిస్ జరుగుతుంది, కణజాల క్షయం జరుగుతుంది. ఎప్పుడైతే జరిగినప్పుడు క్లోరోసిస్ జరిగినప్పుడు ఫోటోసింథసిస్ జరగదు, కిరణజన్య సమీకరణ జరగదు. ఫోటోసింథసిస్ జరగకపోతే కాయలు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి? కాయలు ఉత్పత్తి కాకపోతే రైతు తీవ్ర నష్టపోతాడు. ఈ విధంగా దేశ వ్యవసాయ రంగము అధోగతి పాలవుతుంది. వ్యవసాయ రంగం ఏమవుతుందంటే ఇబ్బందులకు గురయ్యే పరిస్థితుంది. ఈ విధంగా యాసిడ్ రైన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది మానవుల మీద పడుతుంది, వృక్షాల మీద పడుతుంది, నేల మీద పడుతుంది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువగా తరచుగా యాసిడ్ రైన్స్ అంటే అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్ చాలా ఇంపార్టెంట్, పాలరాతి మీద దాని ఇంపాక్ట్ ఏంది? ఒకవేళ మనందరికీ తెలిసిందే మార్బుల్స్ పాలరాయి. ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశంలో ఓ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే తాజ్మహల్ కట్టడం, అద్భుతమైన కట్టడం. దాదాపుగా విదేశీ రూపేనే మనకు రోజు కూడా ఆదాయం ఎక్కువగా వస్తున్నటువంటి ప్రాంతం. ఒకసారి చూద్దాం. ఈ పాలరాతి రాతి కట్టడాల మీద సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ అని ఉంటుంది గోవాలో. ఇట్లా చర్చిల మీద కానీ లేదంటే ఈ తాజ్మహల్ మీద ఈ విధంగా మార్బుల్స్ మీద ఈ విధంగా పాలరాతి మీద ఒకవేళ యాసిడ్ రైన్స్ పన్నాయి అనుకోండి, పన్నప్పుడు పాలరాతి చాలా స్వచ్ఛంగా అందంగా తెలుపు రంగులో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పాలరాయి మీద ఈ మార్బుల్ మీద యాసిడ్ రైన్స్ పన్నప్పుడు ఒక్కసారిగా అది తెలుపు రంగులో నుంచి పసుపు రంగులోకి మారుతుంది. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, తెలుపు రంగు నుంచి పసుపు రంగులోకి మారుతుంది. సార్ ఇది పిట్టు ఏ రంగులోకి మారుతుంది కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది. ఆ విధంగా పాలరాయి మీద ఆ విధంగా మార్బుల్ మీద యాసిడ్ రైన్స్ పడినప్పుడు ఆ రంగు మారుతుంది. దానిని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్, దాన్ని ఏమంటారంటే మార్బుల్ క్యాన్సర్. సార్ వాడు ఎగ్జామ్లో మార్బుల్ క్యాన్సర్ అడుగుతాడు, మార్బుల్ కుష్టు అనే పదం కూడా గుర్తుకొస్తుంది. సార్ కుష్టు అనేది కూడా ఉంది, మళ్ళీ మాట్లాడతా. మీరు ఇక్కడ క్యాన్సర్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, తాజ్మహల్ సెయింట్ క్యాథడ్రల్ వంటి హిస్టారికల్ కట్టడాల మీద, చారిత్రాత్మక కట్టడాల మీద యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలు పడినప్పుడు వాటి యొక్క రంగును కోల్పోతాయి, వాటి యొక్క సహజత్వాన్ని కోల్పోతాయి. కోల్పోయినప్పుడు అది పసుపు రంగులోకి మారుతాయి. ఈ విధంగా పసుపు రంగులోకి పాలరాయి పసుపు రంగులోకి మారినప్పుడు దాన్ని ఏమంటారంటే మార్బుల్ క్యాన్సర్. సార్ మళ్ళీ చెప్తున్నా, తాజ్మహల్ కట్టించింది మనందరికీ తెలిసిన షాజహాన్, వాళ్ళ వంశానికి చెందినటువంటి ఫరూక్ సియాకు క్యాన్సర్ ఉంది కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోండి. ఫరూక్ సియా నిజంగానే చరిత్ర చదువుకునేటప్పుడు క్యాన్సర్ ఉంది ఆయనకు, కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోండి మార్బుల్ క్యాన్సర్. సరే సార్ జాగ్రత్త చేయండి. మరి ఈరోజు తాజ్మహల్ సార్ యమునా నది ఒడ్డున ఉన్నటువంటి తాజ్మహల్ పసుపు రంగులోకి మారుతుంది. పసుపు రంగులోకి మారడానికి గల కారణమైనది ఏంటి? వెరీ 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 ఇంపార్టెంట్ సార్, బాగా గుర్తుపెట్టుకోవాలా. మధుర రిఫైనరీ, ఇప్పుడే మాట్లాడుకున్నాం సార్. ఉత్తరప్రదేశ్లోని మధుర అనేటువంటి ప్రాంతంలో ఒక చమురు శుద్ధి కర్మాగారం ఉంది, దాని పేరు మధుర రిఫైనరీ. సార్ ఈ చమురు శుద్ధి కర్మాగారం నుంచి రకరకాల పెట్రోల్, డీజిల్, కిరోసిన్ తయారు చేసేటప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాయువు వలనే ఈ తాజ్మహల్ ఏమైతుందంటే తన సహజత్వాన్ని కోల్పోయి, తన అందాన్ని కోల్పోయి పసుపు రంగులోకి మారుతుంది. ఇవన్నీ కూడా ఎన్నోసార్లు అడిగిన ప్రశ్నలే. తాజ్మహల్ యొక్క రంగు కోల్పోవడానికి కారణమైన రిఫైనరీని గుర్తించండి, మధుర రిఫైనరీ. మధుర రిఫైనరీ నుంచి ఈ క్రింది ఏ వాయువు విడుదల కావడం వల్ల తాజ్మహల్ సహజత్వాన్ని కోల్పోతుంది? సల్ఫర్ డయాక్సైడ్ వాయువు. 1-2 సార్లు జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేసుకోండి. ఈ విధంగా మధుర రిఫైనరీ నుంచి సల్ఫర్ డయాక్సైడ్ వాయువు విడుదల కావడం వల్ల ఈ తాజ్మహల్ ఏమైందంటే తన సహజత్వాన్ని కోల్పోతుంది. ఓకే, మరి తాజ్మహల్ మామూలు పాలరాయి మీద కాకుండా మామూలు రాళ్ళ మీద పడినప్పుడు, ఉదాహరణ కొండల్లో ఉన్న రాళ్ళు కానీ, గుట్టల్లో ఉన్న రాళ్ళు కానీ, లేదంటే మామూలు రాళ్ళు ఉంటాయి కదా, మామూలు రాళ్ళ మీద పడినప్పుడు దాన్ని ఏమంటామంటే
సార్ రాతి కుష్టు ఇది బిట్టు సార్. మళ్ళీ చెప్తున్నా, 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తానంటే ఆల్రెడీ బిట్ అడిగాడు. ఎగ్జామ్ హాల్ లేకపోతే ఇప్పుడైతే ఓకే, ఎగ్జామ్ హాల్ లేకపోతే దాన్ని మార్బుల్ క్యాన్సర్ అంటారా, మార్బుల్ కుష్ట్ అంటారా, లేదంటే మార్బుల్ రాతి కుష్ట్ అంటారా, రకరకాల ప్రశ్నలు అడుగుతాడు. మీరు ఎగ్జామ్ హాల్లో తాజ్ మహల్ అనగానే క్యాన్సర్ గుర్తుపెట్టుకోండి. ఏమొద్దు, మార్బుల్తోనే కదా, పాలరాతిలో కదా, కాబట్టి మార్బుల్ క్యాన్సర్ అని గుర్తుపెట్టుకోండి. పాలరాయి కాకుండా మామూలు సాధారణ రాళ్ళు, కొండల్లో ఉన్న రాళ్ళు, గుట్టల్లో ఉన్న రాళ్ళు ఏమైతే అంటే ఆ రాళ్ళ మీదకి ఒకవేళ యాసిడ్స్ పైన అనుకో అవి కూడా పసుపు రంగులు ఎగమంటాయి. మరి వాటిని ఏమంటారంటే రాతి కుష్టు. 1కి 2 సార్లు జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేయండి. ఈ విధంగా సార్ మార్బుల్ క్యాన్సర్ గుర్తుపెట్టుకోండి, రాతి కుష్టు గుర్తుపెట్టుకోండి. రాతి కుష్టు అనేది మిగిలిన రాళ్ళ మీద, అట్లా కాకుండా మార్బుల్ మీద పడితే మార్బుల్ క్యాన్సర్. మళ్ళీ చెప్తున్నా, మధుర ఉత్తరప్రదేశ్లో ఉన్న మధుర రిఫైనరీ నుంచి సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు H2O నీటితో రియాక్షన్ జరిగి అది పసుపు రంగులోకి మారుతుంది. పసుపు రంగులోకి మారడం వల్ల ఎన్నో కొన్ని కోట్ల ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని అందం వెళ్ళిపోతే ఇప్పుడు సగం తెలుపు రంగు, సగము పసుపు రంగులోకి మారుతుందంట. మారినప్పుడు ఏమైతుందంటే తన సహజత్వాన్ని కోల్పోతుంది. ఈ విధంగా మానవులపై కానీ, ఈ విధంగా జంతువులపై కానీ, ఈ విధంగా నేలపై కానీ, ఈ విధంగా వృక్షాలపై కానీ, ఈ విధంగా సహజమైన కట్టడాల మీద కానీ ఈ యాసిడ్ రైన్స్ అనేది ప్రభావం చూపుతుంది. సార్ ఐపీసీసీని మర్చిపోద్దండి, 5.6ని మర్చిపోద్దండి. 5.6 లేదా ఎగ్జాక్ట్ దానికంటే దిగు ఉన్నది యాసిడ్ రైన్స్. ఐపీసీసీ స్విట్జర్లాండ్లో జెనీవా కేంద్రం, దాని గురించి చక్కగా మాట్లాడుకున్నాం. మళ్ళీ జస్ట్ ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అది సార్ మళ్ళీ చెప్తున్నా, యాసిడ్ రైన్స్ అనగానే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ డైఆక్సైడ్ వాయువులు ఎక్కడి నుంచి విడుదలైతే గుర్తుపెట్టుకోండి. రాబర్ట్ ఆంగోస్ స్మిత్ను మర్చిపోద్దండి. సార్ ఒకసారి వినేసి దాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే సులభంగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మార్బుల్ క్యాన్సర్, రాతి కుష్టు 2 సార్లు పలకండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డివైడ్ చేసి సులభమైన పద్ధతిలో నేర్చుకోండి. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో సులభంగా 60 నుంచి 65 మార్కులు చేయడానికి ఈజీగా స్కోప్ ఉంది. ఎందుకంటే చాలా మంది చేయడం లేదు, చాలా మంది కాన్సెప్ట్ కాకుండా బట్టి పట్టుకొని పోతున్నారు. అలా కాకుండా నీట్గా నేర్చుకోండి, సులభంగా మార్కులు సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.